ఎంత బాగుందో. ఈ మామిడికాయకి ఉప్పు కారం పెట్టుకొని తింటే ఆ రుచే రుచి. ఏమంటారా శంకర్? అంతే అమ్మగారు. అమ్మగారు, కార్తీక్ వస్తుంది. అరే శంకర్, నువ్వు వెళ్ళిపోరా. ఎందుకు అమ్మగారు? చెప్పింది చెయ్యి. సరే అమ్మగారు. మంచి మందంగా ఉన్నావు. పని కూడా మందంగానే చేసేటట్టున్నావు కదా. ఏం పని? ఆ సీతని నీ వలలో పడేసుకోవాలి. ఎందుకు? దానికి 100 ఎకరాలు ఆస్తుంది. ఆ 100 ఎకరాల్లో లంక బిందెలు ఉన్నాయి. అవి నా సొంతం కావాలంటే నువ్వు దాన్ని వలలో పడేసుకోవాలి. అయితే నాకేంటి? ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఈ అందమైన నీలాంబరి కూడా నీ సొంతం. తీసుకో. నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నమ్ముతావా? అయితే సీతను వలలో పడేయడం చాలా కష్టం. అందుకే కదా ప్రేమ పేరుతో దాన్ని నీవెట తిప్పుకోమని చెప్పేది. ప్రేమలో లొంగని ఆడదంటూ ఉంది. ఒక్కసారి కార్తీక్ రంగంలోకి దిగిండంటే అది ప్రాణం ఉన్నదైనా లేదైనా నా వల్ల పడాల్సిందే. సీతను ఎలాగైనా చేసి నా వల్ల పడేసుకుంటా. నీ కాన్ఫిడెన్స్కి మళ్ళీ పడిపోయా. ఆల్ ద బెస్ట్. పనిలో ఉండిపో. కార్తీక్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని? కార్తీక్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని? ఈ బొట్టు పెట్టుడు ఎంత నిజమో నీ మీద నా ప్రేమ అంత నిజం. ఈ దేవుని సాక్షి చెప్తున్నాను సీత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటా సీత. నిజంగా నేనంటే అంత ప్రేమనా కార్తీక్? ఏమైంది సీత, అంత కంగారు పడుతున్నావు? దేవుడు అక్కడుంటే బండ కింద మొక్కుతున్నావు సీత. మా తాత ముత్తాతల నాటి బంగారు లంక బిందెలు ఈ రాతి కింద ఉన్నాయి. ఈ గుడి చుట్టూ ఉన్న 100 ఎకరాలు మావే. ఈ రహస్యం అనేది మా తాతల తరానికి మాకు తప్ప ఎవరికి తెలియదు. ఇంకొకసారి ఈ చుట్టుపక్కలకు రాకు. ఎందుకంటే నీకేదన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను కార్తీక్. ఇచ్చే సీత, ప్రాణం లాంటి నువ్వు లేకుండా ఈ నిధి నాకెందుకు? నువ్వే నాకు పెద్ద నిధి. పిచ్చి సీత, ఈ లంక బిందెలే నాకు కావాలి. ఈ లంక బిందె నాకు దొరికితే నా లైఫ్ సెట్. కార్తీక్, ఇంకోసారి ఎప్పుడు ఇక్కడికి రాకు. ఎవరు చూడకుండా తొందరగా వెళ్ళిపో. సరే సీత. ఎవరికంట పడకు కార్తీక్.
నీలు నీలు నీలాంబరి ఏంటి కార్తీక్, ఆ పల్లెటూరు అమ్మాయిని నీ లవ్ సీన్స్ తో బాగా పండిస్తున్నావంట. హా, నాకంటే ఆ సీత బాగా నచ్చిందా? ఈ మాత్రం చేయకపోతే సీత నా మాయల పడదు కదా. హ్మ్, నిజమా? నమ్మాలా? సీత మాత్రం నా అవసరం, నువ్వు నా ఆకలి. సీత పక్కనుంటే నాకు ఏ ఫీలింగ్స్ రావు. నిన్ను ముట్టుకుంటే నా నరాలు చివ్వమంటాయి. నాకు కావాల్సింది మాటలు కాదు కార్తీక్, చేతలు. ఆ సీత నీ ప్రేమలో పడాలి, ఆ నిధి నా సొంతం కావాలి. ఈ నీలాంబరి సామ్రాజ్యానికి నువ్వే రాజు, నేనే రాజు. ఆ నిధి క్లూ దొరికింది నీలాంబరి. ఒక 4 రోజుల్లో నిధి మన చేతికి వస్తుంది. ఏంటి నీలాంబరి, చూపులేనా, ఏమైనా ఉందా? ఆగు కార్తీక్. చూపులేనా, చేసేదేమన్నా? ఏం చేస్తున్నావు సీత? కార్తీక్, అది నేను ఆవుకు నీళ్లు పెట్టొస్తా, నువ్వు వెళ్ళి అలా కూర్చో. సరే సీత. చెప్పు కార్తీక్, ఎందుకు వచ్చినావు ఇటు? సీత, నిన్ను ఒక నిజం అడుగుతా, చెప్తావా? అడుగు కార్తీక్. చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటున్నారు సీత, మీకున్న 100 ఎకరాల్లో లంకె బిందులు ఉన్నాయి గట్టగా, వాటి గురించి కొంచెం నాకు చెప్పవా? ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కార్తీక్? వాటి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ వాటి జోలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రాణాలతో లేరు. వాటి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఊరిగానే అడుగుతున్నా సీత, తెలుసుకుందామని. సీత, నేను వాటర్ తీసుకొస్తా సీత. నీలాంబరి ఎందుకు కార్తీక్ ఫోన్ చేస్తుంది? హలో కార్తీక్, ఇంకా ఎంతసేపు ఆ పల్లెటూరు దాన్ని మురిపిస్తావు? ఇంకా నీ ప్రేమ నాటకం చాలు. త్వరగా నిధులు ఎక్కడున్నాయో తన దగ్గర నుంచి కనుక్కొని అవి మన సొంతం చేసుకునేలాగా చెయ్యి. దాన్ని చంపై. నీలాంబరి నీకెందుకు ఫోన్ చేసింది కార్తీక్? నీలాంబరి ఎవరు? ఇప్పటి వరకు నటించింది చాలు కార్తీక్, చాలు. ఇంకా నువ్వేం మాట్లాడుతున్నావు సీత? నువ్వు మాట్లాడేది ఏం నాకు అర్థం కావట్లేదు.
పాముకు విషం ఉంటుందని తెలిసి కూడా పాముకు పాలు పోసి పెంచుతాం. అందులో తప్పు లేదు, కానీ నీలాంటి మోసగాడిని ప్రేమించడం నాది తప్పే. చాలా బాగా బుద్ధి చెప్పావు కార్తీక్. ఇన్ని రోజులు ప్రేమ పేరుతో నటించింది నా కోసం అనుకొని ఆ భ్రమలోనే బ్రతికినా నేను. కానీ నా వెనుక ఉన్న ఆ నిధి కోసం అని ఇప్పుడే అర్థమైంది కార్తీక్. నా జోలికి వస్తే ఊరుకున్నా కానీ నా వెనుక ఉన్న నా నిధి జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు కార్తీక్. సీత, నా మాట విని సీత. అగో ఏంద్ర శంకర్, ఏమో గీడున్నావు. ఆ కార్తీక్ గారు పోయి బాగా చెప్పానమ్మా. వాడు తాగిన గ్లాస్ సీత తీసేసే వరకు ఈ టైం అయింది. అయితమే గాని మరి అప్పటి నుంచి గీడేం చేస్తున్నావు నువ్వు? అమ్మే, నువ్వు ఆ కార్తీక్ అట్లుండో నాకు నచ్చలేదు. ఏమిరో మాటలు బాగా వస్తున్నాయి. వాంతో నేనుంటే నీకేమైతాంది? వాడు మిమ్మల్ని బాగా మోసం చేస్తావు, వాడిని గుడ్డిగా నమ్ముతున్నావు. సరేలే కానీ గీడ కూసో. అయ్యో ఇక్కడ కాదు, పైన పైన కూర్చో. అరే శంకర్, ఆ కార్తీక్ గారు నిధి కోసం పోయిండు. అది మన చేతులకు రాగానే సీతను ఆ కార్తీక్ గారిని మనం చంపేస్తాం కదా, అప్పుడు మన ఇద్దరికే ఊరు అంటుంటాం. ఆ కార్తీక్ గారు మన కోసం వాడుకునే ఒక ఆట బొమ్మ మాత్రమేరా. వాడు నమ్మహ ద్రోహి, కానీ నువ్వు నా బానిసవురా. వాడు సీతను చంపిండు అనుకో, మనం వాడిని చంపేస్తాం. అప్పుడు ఆ నిధి మొత్తం మన పేరు మీదకి వస్తుంది కదా. ఈ ఊరు, ఈ నీలాంబరి మొత్తం నీ సొంతమే కదా. నువ్వు ఇదే మాట నమ్మి కార్తీక్ గారిని తల నరికి నీ కాలకాడ తీసుకొచ్చి పెడతా. శభాష్ రా శంకర్. రే శంకర్, వాణ్ణి చంపేరా. సీత, వాళ్ళిద్దరిని చంపి నిన్ను మాత్రమే ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? వాళ్ళని చంపిన నింద నీ మీద పడాలి కాబట్టి నిన్ను వదిలిపెట్టాను. నా నిజ జోలికి వస్తే పుస్తకతలు లేకుండా పోతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలికాలం షార్ట్ ఫిలిమ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఫిలిం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ మీకు కావాల్సినట్లు మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎట్లాంటివి కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.